సో ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి పాసిబిలిటీస్కి మనం రెడీగా ఉండాలి. సో ఇక్కడ మనకి 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఈ 3 పాసిబిలిటీస్కి మనం రెడీగా ఉండాలి. ఓకే గైస్, దిస్ ఇస్ బిట్ కాయిన్. ఓకే, లెట్ స్టార్ట్ అవర్ అనాలిసిస్ విత్ ది హెల్ప్ ఆఫ్ వీక్ క్యాండిల్. ఫస్ట్ నేను ట్రెండ్ లైన్ హారిజాంటల్ లైన్ తీసుకుంటున్నాను ఈ జోన్ దగ్గర. ఇక్కడ ఎందుకంటే యూ కెన్ సీ దట్ ప్రీవియస్ టైం మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంది. సో ప్రీవియస్ క్యాండిల్ యొక్క వీక్ లో తీసుకుంటున్నాం. అండ్ నౌ విల్ ఓపెన్ డే క్యాండిల్. సో మనకి దీంతో ఇక్కడ వీక్ క్యాండిల్ జస్ట్ వి టుక్ 2 లైన్స్. ఇంకా మనకు ఒక క్లియర్ వ్యూ కోసం నెక్స్ట్ డే క్యాండిల్ ఓపెన్ చేద్దాం. ఓకే, వెన్ వి ఓపెన్ డే క్యాండిల్ క్లియర్గా మనకి ఒక ఫస్ట్ ఏంటంటే ట్రెండ్ లైన్. ఐ కెన్ డ్రా ఏ ట్రెండ్ లైన్ ఫ్రమ్ హియర్. ఓకే, ఒక ట్రెండ్ లైన్ అనేది ఫామ్ అవుతుంది. అలానే ఇక్కడ మనకు వచ్చేసి దిస్ ఇస్ ద బేస్, ఈ జోన్. అలానే ఈ జోన్ అబ్జర్వ్ చేస్తే ఈ జోన్లో ఒక 9 days వరకు మార్కెట్ ఒక చోట కన్సాలిడేట్ అవ్వడం జరిగింది. సో మనకి మేజర్ లెవెల్స్ వచ్చేసి పైన ఉంది. ఇక్కడ వీక్ క్యాండిల్ యొక్క హై, ప్రీవియస్ వీక్ క్యాండిల్ యొక్క హై కూడా ఇక్కడే ఉంది. అండ్ ఇంకో లెవెల్ వచ్చేసి ఈ జోన్. అండ్ నెక్స్ట్ జోన్ ఇస్ దిస్ 2 zones. సో ఇప్పుడు ఏంటంటే మార్కెట్ అనేది ఈ రేంజ్లో ఉంది రైట్ నౌ. సో వాట్ వీ హ్యావ్ టు డూ, మనకు వచ్చేసి ఏంటంటే ఈ ట్రెండ్ లైన్ చూసుకున్న తర్వాత మనకు క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే ఇది ఒక బ్రేక్అవుట్ టైప్లో ఆఫ్టర్ గుడ్ కన్సాలిడేషన్. సో ఇప్పుడు మనం ఈ బ్రేక్అవుట్ పైన ఒక ట్రేడ్ ప్లాన్ చేయాలనుకుంటే మనకు వచ్చేసి స్టాప్ లాస్ కొంచెం పెద్దగా అవుతాయి. సో ఇక్కడ మనకి నెక్స్ట్ బయింగ్ సైడ్కి ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయనేది చూద్దాం. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఈ జోన్ మొత్తం కన్సాలిడేట్ అయింది. కన్సాలిడేట్ అయిన తర్వాత ఒకటి వచ్చేసి మార్కెట్ ఈ లెవెల్ ఉంది, దీన్ని బ్రేక్అవుట్ ఇవ్వాలి. సో నెక్స్ట్ పాసిబిలిటీస్ ఎలా అంటే ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఇవ్వాలి. ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఒక స్ట్రాంగ్ క్యాండిల్ బయింగ్ సైడ్ క్లోజ్ అయ్యి ఒక స్మాల్ పుల్ బ్యాక్ దొరికిన తర్వాత మనకు ఒక బయింగ్ ఆపర్చునిటీ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఈ కన్సాలిడేషన్ ఇన్ని రోజులు ఫామ్ అయిందంటే డెఫినెట్లీ బయర్స్ ఆర్ సెల్లర్స్ యాక్టివ్ అవ్వాల్సిందే. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది, దిస్ ఈజ్ ఆల్సో వన్ పాసిబిలిటీ, ఈ ఫాల్ నుంచి ఇంకో బయింగ్ ఆపర్చునిటీ. అయితే ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ నెక్స్ట్ ఈ ఫాల్ అయితే ఉందో దట్ షుడ్ బి సో గ్రాడ్యువల్. ఎలా అంటే క్విక్ ఫాల్ రావద్దు. ఎందుకు అంటే ఇక్కడ మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. ఇక్కడ నుంచి మనం ఒక బిగ్ క్యాండిల్ కూడా చూసే ఛాన్సెస్ ఉంది. సో ఇక్కడ నుంచి మనకి ఇక సెల్లింగ్ సైడ్ కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సెల్లింగ్ సైడ్ ఫామ్ అయ్యే ముందు ఏంటంటే ఇది మనకి ఒక ట్రాప్ కావచ్చు. సో ముందు మనకి కన్సాలిడేషన్ నుంచి ఈ జోన్ నుంచి లిక్విడిటీ గ్రాప్ చేసుకొని మనకు ఒక ఎట్లా అంటే ఒక ఇండ్యూస్మెంట్ టెక్నిక్ టైప్లో ఒక కన్సాలిడేషన్ ఫామ్ చేసుకుని ముందే బిఫోర్ స్ట్రాంగ్ లెవెల్ మనకు ఒక కన్సాలిడేషన్ ఫామ్ అవుతుంది. దాని తర్వాత ఈ మేజర్ లెవెల్ నుంచి ఫాల్ అనేది తీసుకుంటుంది మార్కెట్. రెసిస్టెన్స్ లెవెల్ నుంచి లిక్విడిటీ గ్రాప్ చేసుకొని ఫాల్ అనేది తీసుకుంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి పాసిబిలిటీస్కి మనం రెడీగా ఉండాలి. సో ఇక్కడ మనకి 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఈ 3 పాసిబిలిటీస్కి మనం రెడీగా ఉండాలి. సో ఫస్ట్ వచ్చేసి సెల్లింగ్ సైడ్ వెళ్ళాలి అంటే మాత్రం సెల్లింగ్ పాసిబిలిటీస్ ఎక్కడ 88,750 అరౌండ్ ఈ లెవెల్ దగ్గర అక్కడ మనం సెల్లింగ్ ప్లాన్ చేయొచ్చు. అక్కడ మనకు చాలా చిన్న స్టాప్ లాస్ దొరుకుతుంది. అండ్ అక్కడ నుంచి మనం 1:3 1:4 రేషియో ఈజీ టార్గెట్ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ పాసిబిలిటీ ఎలా ఉంది అంటే ఒక స్వింగ్ ట్రేడ్ సెల్లింగ్ సైడ్ పాసిబిలిటీ అయితే ఇప్పుడు అంత కనిపించలేదు. సో విల్ వెయిట్ ఫర్ దిస్. మనకి ఏంటంటే ఒక స్ట్రాంగ్ ఫాల్ రావాలి. ఎలా అంటే ఇక్కడ చూడొచ్చు, ఇలాంటి ఒక రిజెక్షన్ స్ట్రాంగ్ క్యాండిల్ డౌన్ సైడ్ ఫామ్ అయితే దట్ విల్ హెల్ప్ అస్ టు గో ఫర్ సెల్లింగ్. అంతేగాని అప్పటివరకు మనం సెల్లింగ్ ప్లాన్ చేయలేం. నెక్స్ట్ బయింగ్ ఆపర్చునిటీ మాట్లాడుకుంటే బయింగ్ సైడ్ వచ్చేసి ఇప్పుడు మనకి ఈ లెవెల్ ఇప్పుడున్న కండిషన్ మార్కెట్ ఏంటంటే ఈ రేంజ్ నుంచి ఒక గ్రాడ్యువల్ పుల్ బ్యాక్ అనేది రావాలి. గ్రాడ్యువల్ పుల్ బ్యాక్ వస్తే మళ్ళీ బయ్యర్స్ అదిని ఒక పాసిబిలిటీ తీసుకునే ఛాన్సెస్ ఉంది. లేదు ఇలాంటి ఒక స్ట్రాంగ్ ఫాల్ వస్తే మాత్రం మనం బయింగ్ అవాయిడ్ చేయాల్సి వస్తుంది. బయింగ్ అవాయిడ్ చేసేసి మళ్ళీ సెల్లింగ్ సైడ్ కూర్చోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు చూస్తే మనకు ఒక మంచి సపోర్ట్ లెవెల్ ఒక ట్రెండ్ లైన్ ఉంది. అండ్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు కొంచెం ట్రెడిషనల్గా ఇప్పుడు మనం బయింగ్ సైడే ఆలోచిస్తే మనం నెక్స్ట్ పాసిబిలిటీ మాత్రం ఒక స్ట్రాంగ్ బయింగ్ వస్తే ఇది బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఒక పుల్ బ్యాక్ మీద ట్రేడ్ తీసుకోవడం బెటర్. సో ఒక ఎంట్రీ మాత్రం ఒక పుల్ బ్యాక్ మీదనే ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు ఏదో బ్రేక్అవుట్ ఇచ్చింది కదా అని ఎమ్మటే లైక్ నో నీడ్ టు హరీ. మన మెయిన్ మోటో ఏంటంటే ఒక ఎంట్రీ కోసం పుల్ బ్యాక్ అనేది గ్రాడ్యువల్ ఉండాలి, నార్మల్ పుల్ బ్యాక్ ఉండాలి, స్ట్రాంగ్ ఫాల్ కన్నా.